Hi, hello everyone. Welcome to our channel, Mr. and Mrs. Lifestyle Vlogs. శివుని ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు భూమిపైన ఎలా ఆవిర్భవించాయి అనే ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. జ్యోతి అంటే సంస్కృతంలో కాంతి లేదా ప్రకాశం అని అర్థం. లింగం అంటే సంకేతం లేదా చిత్రం అని అర్థం వస్తుంది. మొత్తానికి జ్యోతిర్లింగం అంటే శివుని యొక్క ప్రకాశవంతమైన ప్రతిరూపం అని అర్థం. జ్యోతిర్లింగాలు ఎక్కడ దర్శనమిచ్చాయో అక్కడ శివుడు స్వయంగా భూమిపైన దర్శనమిస్తాడని చెప్తారు. అందువల్ల ప్రతి జ్యోతిర్లింగం శివుని యొక్క ఒక్కో రూపంగా పరిగణించబడుతుంది. ద్వాదశ జ్యోతిర్లింగాలకు సంబంధించిన చారిత్రాత్మక పౌరాణిక కథలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొట్టమొదటిది సోమనాథ్ జ్యోతిర్లింగం. సోమనాథ్ జ్యోతిర్లింగం భారతదేశంలోని గుజరాత్లో ఉంది. ఈ జ్యోతిర్లింగం భూమిపైన మొదటి జ్యోతిర్లింగంగా పరిగణించబడుతుంది. ఈ లింగాన్ని చంద్రదేవుడు స్థాపించాడు. శివపురాణం ప్రకారం మహర్షి అత్రి మరియు మాత అనసూయ కుమారుడైన చంద్రదేవుడు దక్ష ప్రజాపతి యొక్క 27 మంది కుమార్తెలను వివాహం చేసుకుంటాడు. తన 27 మంది కుమార్తెలను చంద్రుడికి ఇచ్చి వివాహం చేస్తున్న సమయంలో దక్షుడు చంద్రుని నుంచి వాగ్దానం తీసుకుంటాడు. తన 27 మంది కుమార్తెలందరినీ సమానంగా ప్రేమించాలని, సమానంగా చూడాలని చంద్రుడిని కోరుతాడు. కానీ చంద్రుడు అలా చేయలేదు. పెళ్ళైన కొంతకాలానికి చంద్ర తన భార్యలలో ఒకరైన రోహిణితో ప్రేమలో పడతాడు. అతను ఎక్కువ సమయం ఆమెతోనే గడిపేవాడు. అతను ఇతర భార్యలను పట్టించుకోలేదు. అతను రోహిణికి ప్రాధాన్యత ఇవ్వడం చూసి దక్షుని 26 మంది కుమార్తెలు అసంతృప్తి చెందుతారు. అందరూ తమ తండ్రి దక్షుని దగ్గరికి వెళ్ళి అంతా చెప్తారు. తన మిగతా 26 మంది కుమార్తెలకు జరిగిన వివక్షత, అన్యాయాన్ని చూసిన దక్షుడికి కోపం వస్తుంది. ఆ కోపంతో చంద్రుడికి ప్రకాశం పోతుందని శపిస్తాడు. ఆ శాపం ప్రకారం చంద్రుని యొక్క ప్రకాశం పోతుంది. చంద్రుడికి ఏమి చేయాలో అర్థం కాలేదు. తన శాపాన్ని వెనక్కి తీసుకోమని దక్షునికి అభ్యర్థిస్తాడు. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోతుంది. శాప విముక్తి కోసం చంద్రుడు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్తాడు. మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించడం ద్వారా శివుడిని ప్రసన్నం చేసుకుంటే ఈ శాపం నుంచి విముక్తి పొందవచ్చునని బ్రహ్మదేవుడు చంద్రుడికి సలహా ఇస్తాడు. ఈ చిన్న ఆశాకిరణంతో చంద్రుడు ప్రసిద్ధ పుణ్యభూమి అయిన ప్రభాస్ పాటాస్కు వెళ్తాడు. అక్కడ జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించి శివుణ్ణి హృదయపూర్వకంగా ప్రార్థిస్తాడు. చంద్రుని భక్తికి సంతోషించిన పరమశివుడు ప్రత్యక్షమై దక్షుడి శాపాన్ని నేను వెనక్కి తీసుకోలేను, కానీ కొంతవరకు తగ్గించగలను అని ఇలా చెప్తాడు. ఆ రోజు నుంచి శుక్లపక్షంలోని 15 రోజులు తేజస్సు పెరుగుతుంది అని, కృష్ణపక్షంలోని 15 రోజులు నీ ప్రకాశం తగ్గుతుందని, పౌర్ణమి రోజున మీరు మీ ప్రకాశంతో ప్రపంచాన్ని నింపుతారు, అమావాస్య రోజున మీరు అదృశ్యమవుతారు అని చెప్తాడు. ఈ హెచ్చుతగ్గుల రూపంలో చంద్రుడు నిరాశ చెందుతాడు. అతని అర్ధచంద్రుని ఆకారం శాపంలాగా అనిపిస్తుంది. ఇది అతనికి తగిన బలాన్ని తనకి గుర్తు చేస్తూనే ఉంటుంది. అలా శివుడు అర్ధచంద్రుడిని జుట్టులో వేసుకొని ఓదారుస్తాడు. ఇలా శివుడు చంద్రశేఖరుడుగా, అలాగే చంద్రుడిని తలపై ధరించిన వాడు అని పిలువబడ్డాడు. అప్పటి నుంచి శివుడు నిత్యం అక్కడే ఉంటాడు. కాబట్టి ఈ ఆలయానికి సోమనాథ్ అంటే చంద్రుని దేవుడు అని పేరు వచ్చింది. రెండవది మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. మహాకాళేశ్వర జ్యోతిర్లింగం స్వయం ప్రతిభ రూపంగా పరిగణించబడుతుంది. అంటే ఇది స్వయంగా ఉద్భవించింది అని అర్థం. ఈ జ్యోతిర్లింగం భారతదేశానికి చెందిన మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని నగరంలో ఉంది. ఈ ఆలయం యొక్క పవిత్రత నదీ ఒడ్డున ఉంది. అన్ని పాత నిర్మాణాలు మరియు వాటికి సంబంధించిన కథల వలె మహాకాళేశ్వర జ్యోతిర్లింగం వెనుక కూడా అనేక ఇతిహాసాలున్నాయి. పురాణాల ప్రకారం ఉజ్జయిని నగరాన్ని అంటికి అని పిలుస్తారు. పవిత్ర గ్రంథాలను అధ్యయనం చేయడానికి విద్యార్థులు వెళ్లే ప్రాథమిక నగరాలలో ఇది కూడా ఒకటి. ఉజ్జయిని రాజు చంద్రసేన్ గొప్ప శివభక్తుడని చెప్తారు. అతడు శివుణ్ణి ప్రార్థిస్తున్నప్పుడు ఒక చిన్న పిల్లవాడిలా ప్రార్థించాలని అనుకుంటాడు. అయితే అందుకు వీలు లేకుండా నగర శివార్లకు పంపిస్తాడు. దాదాపు అదే సమయంలో ఉజ్జయిని నగర ప్రత్యర్థ రాజులు, ప్రధానంగా రాజు రికుటమాన్, రాజు ఆదిత్య రాజ్యంపై దాడి చేసి ఖజానాను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటారు. ఇది విన్న చిన్నపిల్లవాడు చేకార నగరాన్ని రక్షించమని భగవంతుణ్ణి ప్రార్థిస్తాడు. ఈ వార్త వృద్ధి అనే పూజారి వద్ద వరకు వ్యాపిస్తుంది. ఇది విని అతను కూడా తన కుమారులతో కలిసి శివుణ్ణి పూజించడానికి ఆ నదీ తీరానికి వెళ్తాడు. ఇంతలో ప్రత్యర్థి రాజులు ఉజ్జయినిపై దాడి చేస్తారు. అదృశ్యంగా ఉండమని బ్రహ్మ అనుగ్రహించిన శక్తివంతమైన రాక్షసుడు దూషణ సహాయంతో వారు నగరాన్ని దోచుకుంటారు. శివభక్తులందరిపైన దాడి చేస్తారు.
తన నిస్సహాయ భక్తుల ప్రార్థనలను వినిన శివుడు తన మహాకాల రూపంలో ప్రత్యక్షమై రాజు చంద్రసేన్ యొక్క శత్రువులను క్షణంలో నాశనం చేస్తాడు. తన భక్తురాలైన శేఖర్ మరియు వృద్ధి యొక్క అభ్యర్థన మేరకు మహాకాల్ ఆ రోజు నుంచి ప్రసిద్ధ ఉజ్జయిని ఆలయంలోనే ఉంటాడు. దక్షిణాభిముఖంగా ఉన్న ఏకైక జ్యోతిర్లింగం కూడా ఇది. ఇక మూడవది మల్లికార్జున జ్యోతిర్లింగం. మల్లికార్జున జ్యోతిర్లింగం భారతదేశంలోని గొప్ప శివాలయాలలో ఒకటి. దీనిని దక్షిణ కైలాస్ అని కూడా పిలుస్తారు. ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని కృష్ణానది ఒడ్డున శ్రీశైల పర్వతం పైన ఉంది. అన్ని జ్యోతిర్లింగాలలో ఇది ప్రత్యేకమైన జ్యోతిర్లింగం. ఇక్కడ శివుడితో పాటుగా పార్వతీదేవి కూడా నెలవై ఉన్నారు. 5 శక్తిపీఠాలలో ఈ మల్లికార్జున జ్యోతిర్లింగం కూడా ఒకటి. సతీదేవి శరీరం నుంచి తెగిపడిన భాగాలు భూమిపైన పడిన ప్రదేశమే శక్తిపీఠం అని నమ్ముతారు. మల్లికార్జున జ్యోతిర్లింగానికి సంబంధించిన చాలా ఇతిహాసాలున్నాయి. అయితే శివపురాణంలోని కోటి రుద్ర సంహిత ప్రకారం ఒకసారి శివుడు పార్వతీదేవి తన కుమారులైన గణేశుడు కార్తికేయుడుకు వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ముందుగా ఎవరికి వివాహం చేయాలని దానిపై చర్చ జరిగింది. ఈ లోకానికి ప్రదక్షిణ చేసి ఎవరైతే ముందుగా తిరిగి వస్తారో వారికి ముందుగా వివాహం జరుగుతుందని శివుడు సూచిస్తాడు. ఇది విన్న కార్తికేయుడు తన నెమలిని ఎక్కి భూమిని ప్రదక్షిణ చేయడానికి బయలుదేరతాడు. గణేశుడు తన తల్లిదండ్రులకు 7 సార్లు ప్రదక్షిణ చేసి పోటీలో గెలిచిన తరువాత గణేశుడు సిద్ధి బుద్ధిని వివాహం చేసుకుంటాడు. కార్తికేయ దేవుడు తిరిగి వచ్చినప్పుడు తనకు జరిగిన అన్యాయంపై కోపంతో ఉంటాడు. అతను కైలాసాన్ని విడిచిపెట్టి క్రోంజు పర్వతంపై నివాసాన్ని మొదలుపెడతాడు. క్రోంజు పర్వతంపై అతను కుమార బ్రహ్మచారి అనే పేరును తీసుకుంటాడు. ఈ సంఘటనలో శివుడు పార్వతీదేవి దుఃఖిస్తారు. వారు క్రోంజు పర్వతం పైన ఉన్న కార్తికేయుడిని కలవాలని నిర్ణయించుకుంటారు. తల్లిదండ్రులు వస్తున్నారని తెలుసుకున్న కార్తికేయుడు వేరొక ప్రాంతానికి వెళ్తాడు. పరమశివుడు మరియు పార్వతీదేవి తన కుమారుడి కోసం వేచి ఉన్న ప్రదేశమే శ్రీశైలం అని అంటారు. తన కుమారుడు కోపంతో కలత చెంది జ్యోతిర్లింగ రూపం ధరించి అక్కడ నివాసం ఉండడం ప్రారంభించారు. అందుకే వాళ్ళని అప్పట్లో మల్లికార్జున అని పిలిచేవారు. మల్లిక అంటే పార్వతి, అర్జున అంటే శివుడు అని అర్థం. అమావాస్య రోజున శివుడు కార్తికేయును కలవడానికి వస్తాడని, పౌర్ణిమ రోజున పార్వతీదేవి దర్శనానికి వస్తుందని చెప్తారు. ఇక 4వది ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. ఓంకారేశ్వర జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్లోని కాన్వా జిల్లాలో నర్మదా నది పైన శివపురి అనే ఓం ఆకారంలో ఉన్న ద్వీపంలో ఉంది. ఓంకారేశ్వరుడు అనే పేరు ఓం శబ్దానికి అధిపతి అని సూచిస్తుంది. పురాణాల ప్రకారం నారదుని ప్రభావం కారణంగా వింధ్యాచల్ పర్వతాన్ని నియంత్రించే వింధ్య దేవత మేరు పర్వతాలకు అసూయ చెందుతుందని చెప్తారు. వింధ్య పరమశివుడిని ప్రసన్నం చేసుకోవడానికి కఠోరమైన తపస్సు చేసింది. వరంగా వింధ్య మరింత పెద్దదిగా మారాలని కోరుకుంది. శివుడు ఆమె తపస్సుకు సంతోషించి తన వరాన్ని తీర్చాడు. కానీ తన పరిమాణం కారణంగా యాత్రికులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదని షరత్తు విధించాడు. శివుడు కూడా అక్కడ జ్యోతిర్లింగాన్ని స్థాపించాడు. దేవతలు అలాగే ఇతరుల అభ్యర్థన మేరకు శివుడు లింగాన్ని 2 భాగాలుగా విభజించాడు. అది ఒకటి ఓంకారేశ్వర్ మరియు ఇంకొకటి అమరేశ్వర్గా ప్రసిద్ధి చెందింది. అందుకే భక్తులు మందాతకు వెళ్ళినప్పుడల్లా ఈ 2 ఆలయాలను సందర్శిస్తారు. ఇక 5వది భీమాశంకర్ జ్యోతిర్లింగం. భీమాశంకర్ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని సహ్యాద్రి పర్వత శిఖరాలపై పూణే నుంచి 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. కృష్ణానదికి అతి పెద్ద ఉపనది అయిన భీమా నది పుట్టే ప్రదేశం కూడా అదే. ఈ మరాఠా శైలి దేవాలయం నల్లరాళ్లతో నిర్మించబడింది. ప్రతి ఒక్కరిని గర్భగుడిలోనికి ప్రవేశించి జ్యోతిర్లింగాన్ని తాకేందుకు అనుమతిస్తారు. సహ్యాద్రి పర్వత శ్రేణుల్లోని దక్షిణ అరణ్యంలో భీముడు అనే అసురుడు తన తల్లి కనకతితో నివసించేవాడని చెప్తారు. అతను నిజానికి రావణుడి తమ్ముడి కుంభకర్ణుడి కొడుకు. విష్ణువు తన తండ్రిని రాముడి అవతారం ఎత్తి చంపాడని తెలియగానే ఆగ్రహానికి లోనవుతాడు. దానికి ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేసి బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి కఠోరమైన తపస్సు చేస్తాడు. ప్రతిఫలంగా బ్రహ్మ అతనికి అపారమైన శక్తిని ప్రసాదిస్తాడు. దాన్ని ఉపయోగించి అతను ప్రపంచాన్ని భయపెడతాడు. పరమశివ భక్తుడైన కామరూపేశ్వరానందను బంధించి నాశనం చేయడానికి అతను తన కత్తిని తీసుకుంటాడు. ఈలోపు శివుడు తన భక్తుల జోలికి వచ్చినందుకు అతన్ని భస్మం చేస్తాడు. ఇది శివుడు స్వయంగా దర్శనమిచ్చిన ప్రదేశం అని అందరూ నమ్ముతారు. ఇక 6వది కేదార్నాథ్ జ్యోతిర్లింగం. ఈ ఆలయం భారత్లోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని మందాకిని నదికి సమీపంలో గడ్బల్ హిమాలయ శ్రేణిలో ఉంది. ఈ ఆలయం సముద్ర మట్టానికి దాదాపుగా 12,000 అడుగుల ఎత్తులో ఉంది. శీతాకాలంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఆలయం సంవత్సరంలో 6 నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది. పవిత్ర కేదార్నాథ్ ఆలయాన్ని 8వ శతాబ్దంలో హిందూ గురువైన ఆది శంకరాచార్యులు నిర్మించారని చెప్తారు. మహాభారతంలోని పాండవులు అక్కడ శివాలయాన్ని నిర్మించారని, దాన్ని శంకరాచార్యులు పునర్నిర్మించారని అంటారు.
పురాణాల ప్రకారం కౌరవ సోదరులను చంపిన తరువాత పాండవులు తమ పాపాలను ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి శివుడి నుంచి క్షమాపణ కోరాలని నిర్ణయించుకుంటారు. కానీ శివుడు వారిని కలవడానికి ఇష్టపడలేదు. కాబట్టి ఈరోజు కేదార్నాథ్ జ్యోతిర్లింగం ఉన్న గుప్తేశ్వర్లో శివుడు దాక్కున్నాడు. పాండవులు మరియు ద్రౌపది గుప్త కాశీలో ఒక ఎద్దును చూశారు. ఇది ఇతర ఎద్దుల కంటే చాలా ప్రత్యేకమైనది. పాండవులలో ఒకరు ఈ ఎద్దు మరెవరో కాదని, తమ నుంచి దాక్కున్న శివుడేనని భీముడు గుర్తుపడతాడు. అతడు నంది రూపంలో ఉన్నాడు. భీముడు ఎద్దును పట్టుకోవడానికి చూసినా ఫలితం లేకుండా పోతుంది. భీముడు ఎద్దును దాని తోక మరియు వెనుక కాలుని లాగి భూమి నుంచి బయటకు తీయడానికి ప్రయత్నిస్తాడు. అయితే శివుడు తనను తాను లోతుగా లోపలికి నెట్టుకుంటాడు. కేదార్నాథ్లోని అతని వెనుక భాగం, తుంగనాథ్లో చేతులు మరియు మధ్య మహేశ్వర్లో నాభి మరియు కడుపు, రుద్రనాథ్లో ముఖం మరియు జుట్టు, అలాగే తల కాళేశ్వరంలో కనిపించడం మొదలైంది. పాండవులు ఈ 5 ప్రదేశాలలో పంచ కేదార్లలో దేవాలయాలను నిర్మించి శివుడిని పూజించేవారు. అది వాళ్ళ పాపాల నుంచి విముక్తి పొందడానికి సహాయపడుతుంది. శివుడు జ్యోతిర్లింగ రూపంలో ఈ పవిత్రమైన స్థలంలో ఉంటాడని వాగ్దానం చేస్తాడు. కేదార్నాథ్కు ఇంతటి ప్రసిద్ధ మరియు భక్తుల చేత గౌరవం రావడానికి ఇదే కారణం. కేదార్నాథ్లో వచ్చిన ప్రళయం కూడా కదల్చనేలంత అద్భుతం ఈ జ్యోతిర్లింగం. 2013లో కొండపై నుంచి వరద నీరు కిందకు పడుతుండగా ఆ వరద నీటితో ఒక భారీ రాయి కిందకి దొల్లుతుకుంటూ వచ్చింది. కానీ అది గుడి దగ్గరే ఆగిపోయి ప్రవాహం 2 భాగాలుగా విడిపోయేలా చేసింది. ఈ ఆలయానికి ఏమీ కాయలేదు. ఈ అద్భుతమైన రాయిని భీమ్శీల అని పిలుస్తారు. 7వది కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం. భారతదేశంలోని ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో పవిత్ర గంగా నది ఒడ్డున కాశీ విశ్వనాథ్ ఆలయం ఉంది. వారణాసి భారతదేశంలోని పొడవైన నగరాలలో ఒకటి. ఇది బెనారస్ లేదా కాశీ అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలోని 7 పవిత్ర నగరాలలో ఒకటి. ఆయుర్వేదం మరియు యోగా సాంప్రదాయాల సృష్టికర్త అయిన పతాంజలి నివసించిన అలాగే బోధించిన ప్రదేశం బెనారస్. బుద్ధుడు తన మొదటి ఉపన్యాసాన్ని ఇక్కడే ఇచ్చాడని చెప్తుంటారు. ఇది ఒక ముఖ్యమైన బౌద్ధ నగరం కూడా. ఈ పవిత్రమైన నగరం గంగా నది ఒడ్డున అనేక ఘాట్లను కలిగి ఉంది. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఇది శివుని నగరం. శివుడు కోరితేనే ఇక్కడికి వస్తారని చెప్తారు. మోక్షాన్ని పొందడానికి మరియు జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందడానికి ఇది చాలా ముఖ్యమైన తీర్థయాత్రల్లో ఒకటి. భూమిని చీల్చి ఆకాశం వరకు ప్రకాశించిన మొదటి జ్యోతిర్లింగం కాశీ విశ్వనాథ్ అని నమ్ముతారు. అలా చేయడం ద్వారా అది ఇతర దేవాలయాలపైన తన ఆధిపత్యాన్ని స్థాపిస్తుంది. ఈ ఆలయంలో జ్యోతిర్లింగంతో పాటు శక్తిపీఠం కూడా ఉంది. ఈ ఆలయంలో శివుడిని విశ్వేశ్వరుడు అని నమ్ముతారు, అంటే విశ్వానికే అధిపతి. ఈ జ్యోతిర్లింగం గురించి శివపురాణంలో ఒక కథనం ప్రస్తావించబడింది. అది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు విశ్వ సృష్టికర్త అయిన బ్రహ్మ విశ్వాన్ని సంరక్షించే విష్ణువు మధ్య ఆధిపత్యంపై వాగ్వాదం జరిగింది. వారిని పరీక్షించడానికి శివుడు జ్యోతిర్లింగం అని పిలువబడే భారీ అంతులేని కాంతి స్తంభం రూపంలో కనిపించాడు. ఎవరు ఎక్కువ శక్తివంతులని నిర్ణయించుకోవడం కోసం విష్ణువు వరాహ రూపాన్ని ధరించి కిందకు వెళ్తాడు. బ్రహ్మ హంస రూపంలో స్తంభం పైకి ఎగురుతాడు. చాలా కాలంగా స్తంభం చివర వెతకడానికి ప్రయత్నించిన బ్రహ్మ అహంకారంతో స్తంభం చివర దొరికిందని అబద్ధం చెప్తాడు. విష్ణువు నిజాయితీగా స్తంభం ముగింపును కనుగొనలేకపోతాడు. తన ఓటమిని అంగీకరిస్తాడు. అప్పుడు శివుడు కోపోద్రిక్తుడైన భైరవ్ రూపాన్ని ధరించి బ్రహ్మ 5వ తలను నరికి బ్రహ్మ పూజలందుకోవడానికి అనర్హుడని శపిస్తాడు. విష్ణువు యొక్క నిజాయితీకి తన సొంత దేవాలయాలలో శాశ్వతంగా పూజలందుకుంటాడు అని వరాన్ని ఇస్తాడు. 8వది వైద్యనాథ్ జ్యోతిర్లింగం. వైద్యనాథ్ జ్యోతిర్లింగం జార్ఖండ్ రాష్ట్రంలోని దియోగర్లో ఉంది. ఈ జ్యోతిర్లింగాన్ని సిద్ధపీఠం అని కూడా పిలుస్తారు. ఇక్కడ భక్తుల కోరికలు చాలా త్వరగా నెరవేరుతాయి. అందుకే ఈ జ్యోతిర్లింగాన్ని కామ్న జ్యోతిర్లింగంగా పిలుస్తారు. పురాణాల ప్రకారం రావణుడు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి హిమాలయ పర్వతం మీద తపస్సు చేస్తుంటాడు. తన 9 తలలను శివుడికి సమర్పిస్తాడు. అతను తన 10వ శిరస్సును బలి ఇవ్వబోతుండగా శివుడు అతని ముందర ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటాడు. రావణుడు కామ్న జ్యోతిర్లింగాన్ని లంకకు తీసుకుపోవాలని కోరుతాడు. శివుడిని కైలాసం నుంచి లంకకు తీసుకుపోవాలని కోరుతాడు. శివుడు ఒక షరతుతో రావణుడి అభ్యర్థనను అంగీకరిస్తాడు. దారిలో ఎక్కడైనా లింగాన్ని పెడితే అది దేవతలకు శాశ్వత నివాసం అవుతుందని, అది ఎప్పటికీ కదలదని చెప్తాడు. శివుడు కైలాస పర్వతం పైన తన నివాసాన్ని విడిచిపెడుతున్నాడని తెలిసిన దేవతలందరూ ఆందోళన చెందుతారు. వాళ్ళు మహావిష్ణువు నుంచి పరిష్కారాన్ని కోరుతారు. మహావిష్ణువు నీటి దేవుడైన వరుణ దేవుడికి రావణుడి కడుపులోనికి ప్రవేశించమని కోరుతాడు.
ఫలితంగా రావణుడు లింగంతో లంకకు బయలుదేరినప్పుడు దేవ్గర్ పరిసర ప్రాంతంలో మూత్ర విసర్జన చేయాలని భావిస్తాడు. రావణుడు మూత్ర విసర్జనకు వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న ఒక గోవుల కాపరి చేతిలో లింగాన్ని ఉంచుతాడు. వరుణదేవుడు ఉండడం వలన రావణుడికి ఉపశమనం పొందేందుకు చాలా సమయం పడుతుంది. చాలాసేపు వేచి ఉన్న గోవుల కాపరికి రావణుడిపై కోపం కలిగి లింగాన్ని నేలపైన పెట్టి వెళ్ళిపోతాడు. తిరిగి వచ్చిన తర్వాత రావణుడు లింగాన్ని ఎంత ఎత్తినా కుదరదు. అందుకే అతను విఫలమవుతాడు. అది విష్ణువు చేసిన పని అని తెలిసిన రావణుడు కలత చెందుతాడు. బయలుదేరే ముందు రావణుడు లింగం పైన బొటని వేలితో నొక్కుతాడు. అది లింగాన్ని పాక్షికంగా దెబ్బతీస్తుంది. అప్పుడు లింగాన్ని బ్రహ్మ, విష్ణువు మరియు ఇతర దేవతలు అందరూ పూజిస్తారు. వాళ్ళు వైద్యనాథ ఆలయాన్ని నిర్మిస్తారు. అప్పటి నుంచి మహాశివుడు కామ్నలింగ రూపంలో దేవ్గర్లో నివాసం ఉంటాడు. ఇక 9వది త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం. ఈ జ్యోతిర్లింగం బ్రహ్మగిరి అనే పర్వతం మీద ఉంది. గోదావరి నది ప్రారంభమయ్యే ప్రదేశం ఇదే. ఈ జ్యోతిర్లింగం యొక్క అతిపెద్ద ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడున్న 3 చిన్న లింగాలు బ్రహ్మ, విష్ణు మరియు శివుని చిహ్నంగా పరిగణించబడతాయి. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి బ్రహ్మగిరి పర్వతం పైన తపస్సు చేశాడు. అప్పటి నుంచి ఈ పర్వతాన్ని బ్రహ్మగిరి అని పిలుస్తారు. గౌతమ మహర్షి నివసించే బ్రహ్మగిరి పర్వతం మధ్యలో ఒక ఆశ్రమం ఉండేదని చెప్తారు. ఒకప్పుడు తీవ్ర కరువు కారణంగా మనుషులతో పాటు జంతువులన్నీ పారిపోవడం ప్రారంభించాయి. అది చూసిన గౌతమ మహర్షి వరుణదేవుణ్ణి ప్రార్థించాడు. అతడి తపస్సుకు కరుణించిన వరుణదేవుడు అతడికి ఒక చెరువును బహుమతిగా ఇచ్చాడు. అందులోని నీరు ఎప్పటికీ అంతం కాదు. గౌతమ మహర్షి ఆ నీటిని సమస్త ప్రాణులకు ఇచ్చి సహాయం చేశాడు. ఋషి గౌతముడు అందరి నుంచి ఎంతో ప్రేమను, ఆప్యాయతను పొందాడు. ఈ కరువు సమయంలో అనేక మంది ఋషులు కూడా అక్కడికి వచ్చేవారు. అందువల్ల గౌతమ మహర్షికి చాలా పుణ్యం లభించింది. కానీ వెంటనే ఆశ్రమంలోని ఇతర ఋషులు ఆశ్రమాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళంతా అసూయపడ్డారు. వాళ్ళు గౌతమ మహర్షిని కించపరచడానికి గణేశుడి కోసం తపస్సు చేశారు. గణేశుడు కనిపించిన వెంటనే గౌతమ ఋషిని అవమానించాలని కోరారు. గణేశుడు వారిని ఒప్పించడానికి ప్రయత్నించాడు. కానీ మిగిలిన ఋషులు అందుకు అంగీకరించలేదు. అందుకు గణేశుడు బలహీనమైన ఆవు రూపాన్ని తీసుకోవలసి వచ్చింది. మెల్లగా గౌతమ ఋషి ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆవు పరిస్థితి చూసిన గౌతముడు ఆవుకి కొంత మేతను అందించాడు. అయితే ఆ ఆవు మేత తిన్న వెంటనే చనిపోతుంది. ఆ తర్వాత ఋషులంతా అక్కడికి చేరుకొని గోహత్య పాపాన్ని గౌతమ ఋషి తప్పు అని అతని పైన నెట్టివేస్తారు. గౌతమ ఋషి గోహత్య పాపాన్ని పోగొట్టుకోవడానికి, శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ కొండపైన తపస్సు చేస్తాడు. పరమశివుడు సంతోషించి గౌతమ ఋషినికి ఏం కావాలి అని అడుగుతాడు. గోహత్య పాపాన్ని పోగొట్టుకోవడానికి గౌతమ ఋషి గంగామాత నీటిలో స్నానం చేయాలని అనుకుంటాడు. శివుడు గౌతమ ఋషి కోరికను అంగీకరించి గంగామాత నీటిని బ్రహ్మగిరి పర్వతానికి పంపాడు. కానీ గంగామాత ఒంటరిగా అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడక అక్కడ నుంచి అదృశ్యమవుతుంది. కాబట్టి గంగామాత శివుడిని ప్రార్థించింది. గంగ తనతో పాటు త్రయంబకేశ్వర వద్ద ఉండమని ప్రార్థించింది. శివుడు గంగామాత అభ్యర్థనను గౌరవించాడు. ఈ రోజు శ్రీ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగంగా పిలువబడే జ్యోతిర్లింగం రూపంలో వాళ్ళిద్దరూ కొలువై ఉన్నారు. ఇక 10వది నాగేశ్వర్ జ్యోతిర్లింగం. ఈ నాగేశ్వర్ జ్యోతిర్లింగం శివునికి అంకితం చేయబడిన ఆలయం మరియు ఒక తీర్థస్థలం కూడా. 12 జ్యోతిర్లింగాల్లో ఇది కూడా ఒకటి. భారతదేశం అడవులలో ప్రాచీనమైన పేరును కలిగిన దారుకా అడవిలో నాగేశ్వర్ జ్యోతిర్లింగం ఉందని శివపురాణం చెబుతుంది. నాగేశ్వర్ జ్యోతిర్లింగం గురించిన శివపురాణంలో ఒక కథ ఉంది. దారుకా అనే రాక్షసుడు సుప్రియ అనే శివభక్తుడిపై దాడి చేసి సముద్ర గర్భంలో సముద్ర పాములు మరియు రాక్షసులు నివసించే దారుక వనంలో అనేక మందితో పాటు అతన్ని బంధించి ఉంచి వాళ్ళందరినీ హింసించాడు. దీంతో ఆ ఖైదీలందరూ వెంటనే శివుడి పవిత్రమైన మంత్రాన్ని జపించడం ప్రారంభించారు. వెంటనే శివుడు ప్రత్యక్షమై ఆ రాక్షసుడిని సంహరిస్తాడు. తర్వాత శివ జ్యోతిర్లింగంగా అక్కడ నివసించాడు. శివుడు మరొకసారి నాగేశ్వర అనే పేరుతో జ్యోతిర్లింగ రూపాన్ని ధరించగా పార్వతీదేవి కనకేశ్వరిగా ప్రసిద్ధి చెందింది. ఇక 11వది రామేశ్వర్ జ్యోతిర్లింగం. రామేశ్వర్ తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో ఉంది. ఈ జ్యోతిర్లింగం ప్రపంచంలోని పురాతన జ్యోతిర్లింగాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ జ్యోతిర్లింగం రామాయణ కాలం నాటిదని, రావణుడిని సంహరించిన తరువాత బ్రహ్మహత్య పాపం నుంచి తప్పించుకోవడానికి శ్రీరాముడు స్వయంగా శివుడిని ఆరాధించడానికి స్థాపించిన ఆ కాలం నాటిదని చెప్తారు. రామేశ్వర ఆలయంలో ఉన్న 24 నీటి చెరువులను రాముడు తన బాణాలతో వానర సైన్యం దాహం తీర్చడానికి సృష్టించాడని చెప్తారు.
1000 అడుగుల పొడవు, 700 అడుగుల వెడల్పు ఉన్న ఈ ఆలయ కారిడార్ 1212 స్తంభాలపై ఉందని, ప్రపంచంలోని ఇది అతిపెద్ద కారిడార్ అని రికార్డులు చెప్తున్నాయి. శ్రీలంకలో ఉన్న రాక్షస రాజు రావణుడితో జరిగిన యుద్ధం, ఎటువంటి పాపాలు జరిగినా వాటి నుంచి మోక్షం కోసం శ్రీరాముడు ఇక్కడ శివుడిని ప్రార్థించారని అంటారు. పురాణాల ప్రకారం శ్రీరాముడు తన భార్య అయిన సీత మరియు అతని సోదరుడు లక్ష్మణుడితో పాటు కలిసి రావణుడిని చంపేటప్పుడు శ్రీరాముడు బ్రాహ్మణుడిని చంపాడన్న పాపం మూట కట్టుకున్నాడు. శివుడిని ఆరాధించడానికి హిమాలయాల నుంచి జ్యోతిర్లింగాన్ని తీసుకురావాలని శివుని అవతారమైన హనుమంతుడిని శ్రీరాముడు ఆదేశించాడు. కానీ లింగాన్ని తీసుకురావడానికి చాలా సమయం పట్టింది. కాబట్టి సీతామాత సమీపంలోని సముద్ర తీరంలోని ఇసుకతో లింగాన్ని తయారు చేశారు. ఇది నేటికి ఆలయ గర్భగుడిలో ప్రతిష్ఠించబడిందని నమ్ముతారు. ఇక 12వది గ్రిష్ణేశ్వర్ జ్యోతిర్లింగం. శివుడి 12 జ్యోతిర్లింగాలలో ఇది చివరి జ్యోతిర్లింగం. ఇది మహారాష్ట్రలోని దౌలతాబాద్ నుంచి 12 మైళ్ళ దూరంలో ఉన్న వెరుల్ గ్రామ సమీపంలో ఉంది. పురాణాలలో ఈ జ్యోతిర్లింగానికి ఒక కథ చెప్పబడింది. ఒక తెలివైన బ్రాహ్మణ సుధర్ముడు దక్షిణ భారతదేశంలోని దేవగిరి సమీపంలో నివసిస్తూ ఉన్నాడు. అతని భార్య పేరు సుధా. ఇద్దరూ ఒకరికొకరు ఎంతగానో ప్రేమించుకున్నారు. వారికి పిల్లలు లేరు. జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం సుదేవ గర్భవతి కాలేదని తేలింది. అయినా వారికి బిడ్డ కావాలి. అప్పుడు సుధా ఆమె భర్త సుధర్మతో తన చెల్లిని పెళ్లి చేసుకోమని చెప్పింది. దీనికి సుధర్మ మొదట అంగీకరించలేదు. కానీ ఆమె పదే పదే పట్టుబట్టడంతో సుధర్మ తల వంచుకున్నాడు. సుధర్మ తన భార్య చెల్లెలు అయిన గ్రీష్మను పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొని వచ్చాడు. ఆమె చాలా నిరాడంబరమైన సద్గుణాలు కలిగిన మహిళ, అలాగే గొప్ప శివభక్తురాలు కూడా. గ్రీష్మ ప్రతిరోజు 100 మట్టి శివలింగాలను తయారు చేసి వాటిని పూర్తి భక్తితో పూజించేవాళ్ళు. శివ ఆశీస్సుల వలన కొంతకాలానికి వారి ఇంట్లో బిడ్డ పుట్టింది. అక్కా చెల్లెళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇద్దరూ ఎంతగానో ప్రేమగా జీవిస్తూ ఉన్నారు. కానీ సుదైవ మనస్సులో తప్పుడు ఆలోచన ఎలా వచ్చిందో తెలియదు. కానీ ఇంట్లో ఉన్నదంతా గ్రీష్మ సొంతం, నాకేమీ చెందదు అని అనుకుంది. సుదేవ ఈ విషయం గురించి ఎంతగానో ఆలోచించింది. అది ఆమె మనస్సులో నిక్షిప్తమైపోయింది. ఆ బిడ్డ తనదేనని అనుకొని ఇలా అన్ని ఆలోచనలతో ఒకరోజు రాత్రి నిద్రిస్తున్న గ్రీష్మ చిన్న కొడుకుని చంపి అతని మృతదేహాన్ని చెరువులో పడవేసింది. ఉదయం కాగానే ఇంటిలో అంతా గందరగోళం నెలకొంది. శివునిపై ఉన్న నమ్మకాన్ని ఎప్పటికీ వదులుకోలేదు. ప్రతిరోజు లాగానే ఈరోజు కూడా పూజ ముగించుకొని మట్టితో చేసిన శివలింగాన్ని నీటిలో కలపడానికి ఆమె చెరువు వద్దకు వెళ్ళినప్పుడు ఆమె కొడుకు చెరువు నుంచి బయటకు రావడం కనిపించింది. బయటకు వస్తూ ఎప్పటిలాగా గ్రీష్మ పాదాలపై పడ్డాడు. ఎక్కడో ఉన్నట్లు అనిపించింది. గ్రీష్మ తిరిగి వస్తుండగా శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అంటాడు. కానీ శివుడు సుధ చేసిన పనికి చాలా కోపంగా ఉన్నాడు. తన త్రిశూలంతో ఆమెను వధించాలి అని అనుకున్నాడు. అయితే ఆమె తన సోదరిని క్షమించమని శివుడిని అభ్యర్థించింది. అలాగే ప్రజల క్షేమం కోసం ఇక్కడ శాశ్వతంగా నివసించాలని ఆమె శివుడిని ప్రార్థించింది. శివుడు ఆమె 2 అభ్యర్థనలను అంగీకరించి జ్యోతిర్లింగ రూపంలో అక్కడ నివసించడం ప్రారంభించాడు. శివ భక్తురాలైన గ్రీష్మ పూజించడం వలన అతనికి కృష్ణేశ్వర్ అనే పేరు వచ్చింది. మొత్తానికి ఇది భారతదేశంలోని 12 ప్రధాన జ్యోతిర్లింగాల గురించిన సమాచారం. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.